హాయ్ ఎవ్రీవన్, చూసారు కదా ఎంత స్వచ్ఛమైన నెయ్యో. సో ఈ ప్యూర్ నెయ్యి కోసం ప్రిపరేషన్ ఎలా చేయాలో చూసేద్దాము. సో ముందుగా అయితే నేను ఇక్కడ 1 మంత్ నుండి స్టోర్ చేసుకున్న మీగడని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను అనమాట జనరల్గా. సో అదంతా నేను ఒక కడాయిలోకి అయితే తీసుకున్నాను. సో మనం హై ఫ్లేమ్ మీదకి వచ్చే పెట్టాలి. సో మనకి ఇలా క్రీమ్ అవుతుందన్నమాట. మనం దీంట్లో ఒక 2 ఇలాచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నాకైతే ఈ ప్రాసెస్ చేయడానికి 1.5 అవర్ పట్టింది. మామూలుగా నెయ్యిని 2 రకాలుగా చేసుకుంటారు. కొంతమంది మిక్సీ చేసుకుంటారు, కొంతమంది ఇలా హీట్ చేసుకుంటారు. సో గంట తర్వాత అయితే ఇలా నెయ్యి మొత్తం పైకి తేలింది. ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యిని స్టెయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్టీల్ స్టెయినర్ తీసుకొని దాంట్లోకి నెయ్యిని మొత్తం వడగట్టుకోవాలి. ఇలా మిగిలిపోయిన పదార్థాన్ని మనం పడేయకుండా దీంతో నేను ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. అది పార్ట్ 2లో ఉంటుంది. నెల రోజులు స్టోర్ చేసుకున్న మీగడకి నాకైతే ఈ గిన్నె నిండా నెయ్యి వచ్చింది. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.